యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7వ మాటను వివరించడానికి ఇట్టి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7వ మాటను చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనం 45వ వచనం చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనంలో ఏముందంటే, గర్భాలయపు తెర చిరగడం అంటే అర్థం ఏంటంటే, పవిత్ర స్థలం నుండి అతి పవిత్ర స్థలంలోనికి ఒక మార్గం సులభం అయిపోయింది. పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధమైన పరలోకానికి ఈ తెర అడ్డుగా ఉంది అని పాత నిబంధన ప్రకారం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి మరణం జరుగుతుంది. ఆ తెర ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి మరణం జరుగుతుందో ఆ తెర చాలా బలవంతమైనది, శక్తివంతమైనది. మానవ మాతృలు ఎవరు చేత్తో పట్టుకొని కూడా చింపలేరు. కానీ దేవుడు శక్తి ఆ తెరను చింపివేసింది. ఇక్కడ మరణం జరుగుతుంది అంటే కలువరి కొండ మీద మరణం జరుగుతుంది. ఎదురుగా గిద్రోను వాగు అవతల యెరూషలేము దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఆ తెర ఏర్పడింది. ఆ తెర నడిమికి చినిగిపోయింది. అలా చినిగిపోవడంలో అర్థం ఏంటంటే, పరలోకానికి ఒక మార్గం ఏర్పడింది అని తెలియజేయడానికి యేసు ప్రభువారు చేసిన గొప్ప కార్యం అని మనకు అర్థమవుతుంది. అప్పుడు అంతటి గొప్ప కార్యం చేసినా కూడా ఆనాటి ప్రజల కళ్ళు తెరుచుకోలేదు. ఆ తర్వాత మాటను చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. యేసు ప్రభువారు ఆ మాట అనకపోతే ఆయన ఆత్మ పరలోకానికి చేర్చుకోడే. కానీ యేసు ప్రభువారు అలా ఎందుకు అన్నారు అంటే, ఆయన మనకి ఒక మాదిరి చూపించి వెళ్ళడం కోసం ఆ మాటను ఆయన చివరిగా 7వ మాటగా పలికారు. ఆత్మలమైన మన అందరి శరీరానుసారులుగా పంపించిన దేవునికి మరలా తిరిగి మన ఆత్మను నిష్కలంకమైనదిగాను అప్పగించుకోవాలి, అపవిత్రమైన ఆత్మగా అప్పగించుకోకూడదు అని యేసు ప్రభువారు మనకు మాదిరి చూపించడానికి ఆ మాట పలికారు. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. అక్కడ ఏముందంటే, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, కల్మషం లేనివాడు ధన్యుడు. చనిపోయే సమయంలో కూడా యేసు ప్రభువారు ఏం మాట్లాడాలో ఆత్మలో కల్మషం లేనివాడు ధన్యుడు. నేను కూడా చనిపోయే సమయంలో ఇలా ఏం మాట్లాడాలో తెలుసా, ఇదే మాట్లాడాలి. కొంతమంది అయితే చనిపోయే సమయంలో కొబ్బరికాయలు కొట్టడం, పూలు చల్లడం, బంగారం వేయడం ఇవి చేస్తుంటారు. కానీ అవి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. కానీ యేసు ప్రభువారు అలా చేయలేదు, అలా చేయమని చెప్పలేదు. యేసుక్రీస్తు మనందరికీ మాదిరి చూపించడానికి ఆయన మరణ సమయంలో కూడా నేను ఈ విధంగా చేసి ఉన్నాను కాబట్టి నా ఆత్మను పరిశుద్ధంగా యేసు ప్రభు వారికి అప్పగించుకొనుచున్నాను అని పలికారు. మీరు కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే రోజు వస్తుంది.
ఆ రోజు మీరు కూడా తండ్రి సన్నిధిలో ఇదే మాట అనాలి. తండ్రి, నేను చనిపోతున్నాను అని అర్థమైపోయింది, అందుకు నేను అంటున్నాను, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. నేను నిర్దోషిగా ఉన్నాను, కపటం లేని వారుగా ఉన్నాను, కల్మషం లేని వారులుగా ఉన్నాము. తండ్రి నన్ను అంగీకరించు ప్రభువా అనే విధంగా మన బ్రతుకులు ఉన్నాయో లేదో చూసుకుందాం. ఇంకో సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. ఏడో అధ్యాయం 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని. చాలు. అక్కడ స్టెఫెన్ గారి గురించి మనం చూస్తే చనిపోతూ ఏమన్నారో తెలుసా? ప్రభువా నా మరణ గడియలు సమీపించినవి, నేను చనిపోయే సమయం ఆసన్నమైనది, నా ఆత్మను చేర్చుకో ప్రభువా అని అడుగుతున్నాడు. ఆ సందర్భం మనం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మేలు చేసి కూడా బాధపడాలి, సహించాలి. అది ఎవరికి ఘనము అని అంటే దేవునికి ఘనము అని. ఇందుకే మీరు పిలువబడితిరి అని యేసుప్రభు వారు మనకు చెప్తున్నారు. ఇంకో సందర్భం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చాలు. మీరు ఎలాగ నడుచుకోవాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన అడుగుజాడలేందు నడవాలి, ఆయన పోలి నడవాలి. ఆయన చేసినటువంటి మంచి కార్యాలను మనందరికీ తెలుసు, కానీ మన అలాంటి మార్గంని ఎంచుకోము, అలాంటి మంచి పనులు చేయము కూడా. ప్రభువు చేసిన నీతి కార్యాలు యథార్థతను మన జీవితాల్లో అనువదించాలి అని మనకు ఉంటుంది, కానీ మనం చేయలేము. కానీ యేసు ప్రభు వారు ఎంతటి కష్టాన్ని భరించాడో మనందరికీ తెలుసు. అలాంటి యేసు ప్రభు వారిని చేసిన కార్యాలని, ఆయన భక్తి జీవితాన్ని గుర్తుపెట్టుకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని యేసు ప్రభు మనకి మాదిరి చూపించి వెళ్ళిపోయారు. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఎప్పుడూ మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. నీ ఆత్మ నశించకపోతే నీ ఆత్మ దారి తప్పిపోదు. నీ ఆత్మ నిత్యాగ్నిలోకి వెళ్ళకూడదు. నీ ఆత్మ వచ్చిన చోటుకే వెళ్ళాలి అని యేసుప్రభు వారు ఉన్న చోటుకి మనం చేరాలని, మన ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉండాలని మనకి ఇక్కడ చెప్తున్నారు. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్తను ఏం చేయాలి అని అంటే మన ఆత్మలను అప్పగించుకోవాలని. అవునండి, ప్రభువు అదే చేశారు. తండ్రి, ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇన్నాళ్ళు ఈ భూమి మీద ఈ శరీరంతో నడిచింది. ఈ ఆత్మ కపటం లేనిదిగా ఉంది. ఇదే శరీరం ఈ లోకంలో ఎన్నో చేసింది. ఇప్పుడు ఇదే ఆత్మను అప్పగించుకొనుచున్నాను తండ్రి అని చెప్పారు.
కానీ శరీరంలో నుండి వేరైపోతున్న ఆత్మను నీకు అప్పగించుకొనిచున్నాను అని మరలా ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనకు మనం ఏం చేయాలి? మన ఆత్మను పరిశుద్ధంగా అప్పగించుకోవాలి. మీకు అర్థమవడానికి ఒక విషయం చెప్తాను. మనకి ఏదైనా వస్తువు అవసరమయ్యి మన పక్కింటి వారిని కానీ మన ఎదురింటి వారు కానీ వెళ్ళి అడుగుతాం, అడిగి తెచ్చుకుంటాం. తెచ్చుకున్న వస్తువును అలానే ఇస్తామా లేకపోతే పాడు చేసి ఇస్తామా? బాగానే ఇస్తాం కదా. కానీ దేవుడు మన శరీరానికి పరిశుద్ధమైన ఆత్మను పంపి మనల్ని ఈ భూమి మీదకు పంపించారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పాడు చేసి ఇస్తే మన పక్కింటి వారే వస్తువు తీసుకోనప్పుడు దేవుడు మనల్ని ఎలా పరలోకానికి రాణిస్తాడు? లేదు కదా. కాబట్టి మన ఆత్మను పరిశుద్ధంగా, దోషం లేని దానిగా, అపవిత్రులుగా కాకుండా పరిశుద్ధమైన ఆత్మను అప్పగించుకోవడానికి మనందరం పరిశుద్ధమైన ఆత్మను అప్పగించుకోవాలి అని యేసుప్రభు వారు మనకి మాదిరిగా ఉండి చూపించి వెళ్ళారు. అలాగే మనం ఉండాలని, అలాగే ఆయన అడుగుజాడల్లో నడవాలని. అలా మనం ఉండి యేసుప్రభు వారిని మనకు ఇంత గొప్ప అద్భుతమైన మాదిరి చూపించి వెళ్ళిపోయారు. కానీ అదే చివరి మాట, శిలువలో పలికిన 7వ మాట, యేసుప్రభు వారు ఈ భూమి మీద శరీరానుసారులుగా 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మనకు మాదిరిగా బ్రతికి చూపించి వెళ్ళారు. తండ్రి ఎదుట పరిశుద్ధంగా నా ఆత్మను యథార్థంగా అప్పగించుకుంటున్నాను అని చూపించి మనకు వెళ్ళారు. కాబట్టి నువ్వు నేను కూడా ఎవరైనా అడిగితే నువ్వు ఎవరి వాడవు, దానవు అని అంటే, నేను దేవుని దానను, దేవుని వాడను, దేవుని పిల్లలం అని చెప్పుకునే ధైర్యం మనకు ఉండాలి. అలాంటి ధైర్యం ఉండాలి అంటే మనం దేవుడు చేసిన గొప్ప కార్యాలు, పరిశుద్ధమైన జీవితం జీవించి ఉంటే అలాంటి ధైర్యం మనకి వస్తుంది. అలాంటి జీవితం మనం జీవించి ప్రభువుకు ఆత్మను అప్పగించుకునే సమయం వచ్చినప్పుడు, ప్రభువా నా ఆత్మను నీకు పరిశుద్ధంగా అప్పగించుకొనిచున్నాను తండ్రి, నన్ను చేర్చుకోనైనా నీ చెంతకు అని ఆయన సన్నిధిలో నిత్యానంద భరితుడవై, నిత్యానంద భరితురాలవై ఆయన సన్నిధిలో చిరకాలము ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప అదృష్టాన్ని దేవుడు మన కోసం సిద్ధం చేశాడు. అది మనం అందరం పొందే భాగ్యం దయచేశాడు. కాబట్టి యథార్థమైన మనసుతో మన ఆత్మలను పరలోక తండ్రికి అప్పగించుకుందాం. మీరు నేను కూడా అప్పగించుకోవడానికి ప్రయత్నిద్దాం. అట్టి ధన్యతను, అట్టి అవకాశాన్ని మనందరికీ, మన కుటుంబాలకని దయచేయునుగాక. ఆమేన్. గట్టిగా క్లాప్స్ కొడదాం ఒకసారి.